నమస్కారం బాగున్నారా? చాలా బాగున్నాం కృప. నువ్వు? చాలా చాలా బాగున్నాను. సండే వచ్చింది, మన సాత్విక్ ప్రిన్స్ వీడియో వచ్చింది. లాస్ట్ వీక్ వెన్స్డే పెట్టిన వీడియో కూడా మీ అందరు ఇచ్చిన సపోర్ట్ కి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఆ రోజు పెట్టిన కలెక్షన్ కూడా ఏది లేకుండా చేసేసారు. మనం ఒకసారి రంగంలోకి దిగామంటే యుద్ధం పూర్తి చేయాల్సిందే, చేసేసారు. అట్లాగే ఈ రోజు కలెక్షన్ కూడా కామెంట్, అసలు ఫస్ట్ కామెంట్ బెస్ట్ కామెంట్ వచ్చింది. అవును, ఇంత తక్కువ రేట్లకి అసలు ఎలా బయట వాళ్ళందరూ రిసీవ్ చేసుకున్నారు, సేల్ చేసుకున్నారు. ఆ కామెంట్ కి ఎక్కువ లైక్స్ కూడా ఎవరెవరో అది చదువుతారు కదా మన వాళ్ళు, చదివి ఎవరెవరో లైక్స్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఒక 20-25 మెంబర్స్ లైక్స్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ అందరి సపోర్ట్, మీ అందరి అభిమానం, ప్రేమ అన్ని మా మీద ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఈ రోజు కలెక్షన్ కూడా మీ అందరికి చాలా బాగా ఉపయోగపడే కలెక్షన్. ఎందుకంటే లాస్ట్ వీక్ మనం అంతకు ముందు పెట్టాము 50 రూపీస్ సేల్డ్. అవును, మళ్ళీ మొన్న వారం పెట్టాము 130 రూపీస్. అందులో అన్ని మిక్స్ ఉన్నాయని చెప్పాము, అలాగే తీసుకున్నారు, సేల్ చేసుకున్నారు. మనకి వేరే విధంగా కూడా అవి కటింగ్ అయింది. మళ్ళీ ఆ స్టాక్ కూడా రీస్టాక్ అయింది. ఎందుకంటే లాస్ట్ టైం 130 రూపీస్ బండిల్ మనం 15 అని ఆఫర్ కూడా ఇచ్చాము. అవునవును, 15 నుంచి ఇస్తాము అని చెప్పాము. అమ్మే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. 30 అనే తల్లికి ఒక్క ఐటమ్ దగ్గర వాళ్ళ పెట్టుబడి ఒక 5,000-10,000 అయితే ఇక్కడే ఒక 5,000 బ్లాక్ అయితే అని చెప్పేసి 15 కూడా ఇస్తామని చెప్పాము. అవి కూడా తీసుకున్నారు. ఇంకా నాకు తెలిసి 99% బండిల్స్ తీసుకున్నారు. సో ఆ స్టాక్ అయిపోయింది. మళ్ళీ సేమ్ అలాంటివే రీస్టాక్ కూడా అయినాయి. ఇంకా డిజైన్స్ మారుతాయి, అప్డేటెడ్ వర్షన్ వచ్చింది అందులో కూడా, అవి ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే లాస్ట్ టైం మనం పెట్టిన 50 రూపీస్ శారీస్ కి అసలు పనికిరావు, డ్రెస్సులకు మాత్రమే అని చెప్పున్నాము. అది కూడా ఒక్కొక్కటి పెద్దవాళ్ళకి కూడా అయితే, ఒక్కొక్కటి చిన్న పిల్లలకు మాత్రమే అయితే. కానీ ఈసారి 3 ముక్కలు పెట్టాము, అచ్చంగా డోలాలే. డోలా పట్టులోనే 3 ముక్కలు, అది కూడా మంచి రేట్ లో ఉంది మీకు. సో ఇంకా చెప్పాలంటే గనక ఇంకా మంచి మంచి కలెక్షన్ ఉంది. ఈ రోజు కూడా క్లియరెన్స్ కూడా ఉంది మనకి. ఇంకోటి ఈ వీడియోలో క్లియరెన్స్ కూడా ఇంక్లూడా ఉంది. అంటే మనకి అచ్చంగా క్లియరెన్స్ అని పెట్టలేకపోతున్నాం కదా మనం, తవ్వే కొద్ది మన షాప్ లో ఇంకా దొరుకుతూనే ఉన్నాయి నిధులు. 50 రూపాయలు డోలా పెట్టాం కదా, 60 గ్రాము 70 గ్రాములు అదే అదే ఆల్ అవుట్ ప్రింట్లు వస్తాయి మొత్తం. కూడా సేమ్ అదే రేటు. బండిల్స్ లాంటివి వచ్చినాయి అనమాట. అయితే ముందు చెప్పుంటే నాకు అన్నమాట డ్రెస్ వేసుకొచ్చేదాన్ని. నువ్వు ఒక సారీ కూడా పెండింగ్ ఉన్నావు, మాకు ఒక సారీ కట్టికి పనులకి సారీ క్యారీ చేయలేకపోతున్నాను. నీకు ఇంకో వీక్ టైం ఇస్తాము. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ కలెక్షన్ ని కూడా మీ అందరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను. మంచి మంచి కలెక్షన్ అయితే ఉంది. మన షాప్ అంటేనే మీ అందరికి తెలుసు, అందరికి అందుబాటులో ఉండే ప్రైజెస్ పెడతాం మనం. అందరూ అమ్ముకోగలిగిన ప్రైజెస్, ఈవెన్ కొనుక్కోగలిగిన ప్రైజెస్. మనం సింగిల్ సారీ పెట్టినా 50 రూపీస్ ఎక్స్ట్రా అంటున్నాం, కానీ అంతకన్నా ఏం లేదు, బాగా ఎక్కువ. సో అలాంటి కలెక్షన్స్ అన్ని మన దగ్గర ఉంటాయి, ఎప్పుడు కూడా అందుబాటులోనే ఉంటాం. మీ అందరికి నేను చాలా దగ్గరగా ఉంటా అనమాట. సో ఇక అన్నకైతే కలెక్షన్ టైం చూపించడానికి టైం ఇద్దాము. ఇంకోటి ఏంటంటే మన షాప్ వచ్చేసి గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ లో ఉన్న సాత్విక్ ప్రిన్స్ సారీస్ అండ్ కట్ పీసెస్, షాప్ నెంబర్ 113, బి బ్లాక్ లాస్ట్ ర్యాంగల్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటది. ఇక అన్నకైతే టైం ఇచ్చేద్దాం. చాలా బాగున్నామన్నా, మీరన్నా? నేను కూడా చాలా బాగున్నాను. ఇప్పుడు మనం ఉన్నాం సాత్విక్ ప్రిన్స్ సారీస్ అండ్ కట్ పీసెస్, వైష్ణవి కాంప్లెక్స్, షాప్ నెంబర్ 113, బ్లాక్. లాస్ట్ కి వస్తే లెఫ్ట్ సైడ్ లో మన షాప్ ఉంటుంది. అయితే ఇప్పుడు ఐటమ్ లోకి వెళ్ళిపోతాం. ఓకేనా? ఇది వచ్చేదానికి మనం బుధవారం వీడియో పెట్టాం కదా, బుధవారం పెట్టాం. అసలు ఎలా ఉంటుందో అనుకున్నాం కానీ మామూలు రెస్పాన్స్ కాదు. ఇది బండిల్ టు బండిల్ వెళ్ళిపోయింది. సో మనం సగం కూడా ఇస్తామని చెప్పి, అవును 15 నుంచి సపోర్ట్ ఇచ్చి అదే రేట్ ఇస్తామని చెప్పారు. కానీ అందరూ బండిల్స్ ఎక్కువ తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ చాలా మంది అడుగుతున్నారు ఉన్నాయా అని. అంటే అప్పుడు పెట్టి అయిపోయినాయి, మళ్ళీ రీస్టాక్ చేయించాం. అంటే మడత వేయాల్సి ఉన్నాయి చాలా, అందుకని మడత వేసి చేసినట్టు తీసుకొస్తున్నాం. ఇప్పుడు వచ్చేదానికి ఒక 40 బండిలు అయినాయి. ఇప్పుడు ఇది కూడా 5 నుంచి 6 కొలత చెప్పినట్టుగానే 5 నుంచి 6 అన్నాం, కానీ 6 కూడా కొద్దిగా ఎక్కువే ఉన్నాయి. అసలు కొలతలు ఎక్కువ వచ్చినాయి. జాకెట్ కూడా సగానికి సగం వస్తాయి. మనం సగానికి సగం అన్నాం కానీ 75% పైన వచ్చినాయి అంటే బ్లౌజ్. బండిల్ కి 30 చీరలు వస్తే 25-26 చీరలు బ్లౌజులు వచ్చినాయి అని చెప్పారు చాలా మంది. ఇలా బండిల్ ప్రతి బండిల్ కి 30 చీరలు మ్యాచింగ్ వేసి కడతాం. సో మనకి 30 చీరలు మ్యాచింగ్ అనమాట. యాక్చువల్లీ కట్టకు వచ్చేసరికి అండ్ బెస్ట్ కలెక్షన్ అండి, అండ్ ది బెస్ట్ కలెక్షన్ అనమాట. ఎందుకంటే చాలా మంది ఇట్లాంటి చిన్న చిన్న అంటే వ్యాపారస్తులకి, తక్కువ పెట్టి దగ్గర ఇంట్లో చేసుకునే వాళ్ళకి, బల్లం మీద వ్యాపారం చేసే వాళ్ళకి అందరికి ఇలాంటి కలెక్షన్ అనేది బాగా ఉపయోగకరంగా ఉంటుందండి. వెతుకుతూ ఉంటారు ఇలాంటి కలెక్షన్స్, ఎక్కడ దొరుకుతాయి. ఇలాంటి కలెక్షన్ ఇచ్చి రేట్లు తక్కువ ఇచ్చే బెస్ట్ షాపు. మనం ప్రతి వారము సండే రిలీజ్ చేస్తాం మన సాత్విక్ ప్రింట్స్ అండి. గుంటూరులో షాప్ అయితే ఉంటుందన్నమాట. అండ్ 30 చీరల బండిల్ అండి ఇదంతా కూడా.
ఇందులో వచ్చేదానికి పోయినసారి చెప్పినట్టుగానే 10 రకాల క్లాతులు వస్తాయి. ప్యూర్ లెనిన్ క్లాత్ వస్తుంది, ఫ్యాన్సీలు, ఆర్గంజా పట్టు, దానికి మళ్ళీ బ్రాస్ బార్డర్లు వస్తాయి, డోలా 1 డోలా తగిలిద్ది, చీరాల కాటన్ తగిలిద్ది, కోట బార్డర్స్ వస్తాయి. ఒక్కటి కాదు, ఐ ఫ్యాన్సీలు ఉంటాయి, అన్ని రకాలు కలిపి మిక్స్డ్ అనమాట. మ్యాచింగ్ కూడా మొత్తం కలిపే పెడతాం. కలర్స్ కూడా మనకి మ్యాచింగ్ ఉంటుంది ఆల్మోస్ట్. అంటే ఇక్కడే చూడండి, కొద్దిగా రిపీటెడ్ కలర్ లేకుండా మీకైతే కట్ట కనబడుతుంది, గమనించండి అది కూడా. ఓకేనా? ఇలా బండిలకి 30 చీరలు వస్తాయి అమ్మా. ఒకటి మళ్ళీ ఓపెన్ చేసి చూపిద్దాం, ఎందుకంటే కొంచెం అంటే చాలా మంది బుధవారం వీడియో వస్తుందని ఎక్స్పెక్ట్ చేయరు. అందుకని ఎవరైనా బుధవారం వీడియో కొంచెం మిస్ అయ్యారనుకోండి, అందులో ఏం పెట్టారు అనేది ఇప్పుడు ఈ వీడియోలో మీకు అయితే అర్థమవుతుంది. ఓకేనా? బ్లౌజ్ కంపెనీ బ్లౌజ్, ఇది పల్లో మొక్క వచ్చింది. మనం చెప్పాం కదా ఎక్కడెక్కడైనా రావచ్చు. అవునవునవును. ఇది వచ్చేదానికి పెద్ద మొక్క వచ్చింది. ఏముంది కాంబినేషన్ ఎల్లో అండ్ మనకి వచ్చరికి బ్లాక్ బోర్డర్. 4.5 5 దాకా ఉంది దగ్గర. ప్యూర్ లెనిన్ కాటన్, ప్యూర్ లెనిన్స్ ఇట్లా వస్తాయి. కుర్చీలోకి వెళ్ళేది వస్తుంది, పక్కకు వచ్చేది వస్తుంది. ఎలా వచ్చినా మనం చెప్పాం అబ్బో భలే ఉందన్న. వైట్ గ్రే బార్డర్, గ్రీన్ కలర్ తో మ్యారీ ఫ్లవర్స్, అక్కడక్కడ లైన్స్. ఇదేమో కచ్చింగ్ ముక్క 1.60. కాంబినేషన్ బాగుందన్న. ముందు ఫస్ట్ 5 మీటర్లు. అబ్బో 5 అయితే బార్ చీర సరిపోతుంది. ఇదే చీరలాగా సరిపోయింది. ఇది మళ్ళీ 1.60. అక్కడికి 6.60 విత్ మనకి మళ్ళీ బ్లౌజ్ కౌంట్ చేయలేం మనము సపరేట్. ఇలా కొలతలు అయితే మనం చూడాల్సిన పని లేదు. ఓకేనా? చాలా బాగుంటాయి. ఇదేమో డోలా. ఓకే ఓకే. ఇది డోలా సిల్క్. చూసి ఇదిగో ఇదే ఫుల్ శారీ. 5 బాతికి ఉంది. దానికి మళ్ళీ బ్లౌజ్ పెట్టాడు. బ్లౌజ్ వచ్చింది మళ్ళా. ఒకటి తగలొచ్చు, ఏమో అది తగలకపోవచ్చు, బాగా తెలీదు. కానీ మనం 5 నుంచి 6 మీటర్లు బిడ్స్ షేర్ చేస్తున్నామండి, అది గమనించండి. మనం పెడుతున్న ముక్కలు చేయరు, అక్కడక్కడ తగులుతా ఉంటాయి. లెనిన్ లోనే ఇది ఒక మోడల్. ఓకేనా? బ్యూటిఫుల్ ఆర్మీ గ్రీన్ అండ్ మనకి మస్టర్డ్ కాంబినేషన్. బ్లౌజ్ మస్టర్డ్ వచ్చింది, మంచి ఫ్లోరల్ అండి, బాగుంది డిజైన్ అయితే మాత్రం. ఇప్పుడే మీ ముందే కట్టలు అంటే అంతా ఓపెన్ పిక్ ఇస్తున్నాము. ఎన్ని మీటర్లు అన్నా? ఇది వచ్చేదానికి ఇంచుమించు 280 ఉంది. ఇది ఒక 280. 280 560 మళ్ళీ విడిగా మనకి బ్లౌజ్ వచ్చింది మస్టర్డ్ కాంబినేషన్ లో. నేను ఒకటి సెలెక్ట్ చేస్తా. ఈ వర్లిన్ తీయండి వైట్. ఒకప్పుడు మస్తు ట్రెండ్ అది. వైట్ అండ్ బ్లాక్ వర్లిన్ లెనిన్ మీద బ్లౌజ్ బ్లాక్ తో మామూలుగా లేదు. ఇది 4 మీటర్లు. ఓకేనా? 4 180 580 మళ్ళీ మనకి బ్లౌజ్ ఎడిషనల్. ఒకటి కాదు చాలా ఉన్నాయి. ఇలా చూసుకుంటూ పోతే చాలా ఉంటాయి అమ్మ. బండిల్కి 30 చీరలు నా ముందు. అప్పుడు వాళ్ళకి బండిల్కి ఇలా ఉంటాయని అర్థమవుతుంది. లైట్ సీ గ్రీన్ అండి అండ్ మనకి వచ్చరికి మంచి బార్డర్ విత్ మనకి వచ్చరికి ఫ్లోరల్ అనమాట. ఓకేనా? గ్రే, డార్క్ గ్రే అండ్ పింక్ షేడ్ అండ్ మనకి సిల్వర్ బార్డర్ అండి. సో నెక్స్ట్ ఒక ఫుల్ సారీ అనుకోకుండా వచ్చిందండి, నావీ బ్లూ పింక్ అనమాట. అండ్ అందులోనే మనకి గ్యాప్ బార్డర్ స్టైల్లో మిర్చి రెడ్. ఓకే అన్న, ఏం కాటన్ ఇది? బాగల్పూరి. ఆర్మీలో మస్టర్డ్ బ్లౌజ్ తో ఓపెన్ చేసాము. డోలా జరీ బార్డర్, లైట్ బ్లాక్ అంటే బ్లాక్ అండ్ గ్రే మీద మనకి మ్యాంగో బుట్టీస్ కలంకారీ డిజైన్ అనమాట బ్లౌజ్. ఆరెంజ్, డార్క్ ఆరెంజ్ విత్ మనకి సిల్వర్ బార్డర్ అండ్ మనకి మ్యాంగో బుట్టాస్. పింక్, లైట్ పింక్ బట్ డిజిటల్ అన్న ఫ్లారల్స్ బాగా కనిపిస్తుంది. ఇది విత్ మనకి చెక్స్ వచ్చినాయి. బ్లౌజ్ ఏమైనా కనిపిస్తుందా? ఇదేమో చెక్స్ బాగుంది. డార్క్ మనకి వచ్చరికి గ్రే బ్లూ. ఇదే మ్యాంగో ఆరెంజ్ చూసినట్టున్నాం ఇక్కడ. మొత్తం 30 అన్న. మొత్తం 30 చీరలు వస్తాయి. ఒకదానికి కూడా సంబంధం ఉండదు, బ్లౌజ్ కలవకుండానే వస్తాయి. అదే 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 బేబీ పింక్ బటర్ఫ్లై అండ్ ఫ్లోరల్ డిజైన్ బాగుంది. బాగల్పూర్లో నెమలిపించం గ్రీన్.
బార్డర్ బాగుంది, డిఫరెంట్ గా ఉంది. విత్ మనకి ఫ్లవర్ బంచెస్ అనమాట. మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని మన సాత్విక్ ప్రింట్స్ అండి. అండ్ లైట్ వాటర్ బ్లూ మీద మనకి థిక్ నావీ బ్లూ పళ్ళు, వైట్. సూపర్ కలర్స్ చాలా బాగున్నాయి, డిజైన్స్ చాలా బాగున్నాయి. అవునన్నా, అవును డిజిటల్. ఇట్లా ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా 30 చీరలు 30 డిజైన్ లాగా వస్తాయి. అంటే పొరపాటున ఒకటి డబుల్ డిజైన్ వచ్చినా కూడా కలర్ మారిపోతుంది, కలర్ అనేది చేంజ్ ఉంటుంది అనమాట. ఉండదు. 30 చీరలు డిజైన్ వస్తుంది, బండిల్ కి 30. ఇట్లా ప్రతి బండిల్ కి మ్యాచింగ్ వేసే అర్థం. కావాల్సిన వాళ్ళు త్వరగా ఆర్డర్ పెట్టుకోండి, స్టాక్ ఉన్నంత వరకే. మళ్ళీ మడతలు వేసి ఇవన్నీ చేయాలని చాలా కష్టం. పోయిన వారం మనం పెట్టింది అయితే కేవలం 130 రూపాయలు బండిల్ టు బండిల్. అదే లేదు ఆప్షన్ కావాలంటే సగం 15 చీరలు మినిమం ఇస్తాం. అది 15 చీరలు తక్కువ అయితే మాత్రం కష్టం అయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది అచ్చంగా డోలా పట్టు. ఓకే, కాకపోతే 3 ముక్కలు. ఇది కూడా కొలత వచ్చేసరికి 5 నుంచి 6. 5 నుంచి 6 ఉంటుంది. 3 ముక్కలు అన్న, 3 ముక్కలు. ఇది చీర కింద వాడచ్చు, డ్రెస్సులకి వాడచ్చు. కానీ బొట్టికి వాళ్ళు మాత్రం అసలు ఐటమ్ వదిలిపెట్టరు. వాళ్ళు తీసుకెళ్లి లాంగ్ ఫ్రాక్లు అని డ్రెస్సులు ఏం కుడతారు. పోయినసారి కూడా ఇట్లా మనం పెట్టినప్పుడు ఒక్క ఆమె వచ్చి మొత్తం తీసుకెళ్లిపోయింది. సూపర్. అలాగే ఇది కూడా అంటే పెడతాం మనం, తక్కువ రేర్ గా పెడతాం. అవునవునవును. విత్ మనకి డోలాలకి కస్టమైజేషన్ కి డిమాండ్ కూడా ఎక్కువ ఉందన్న, ఎక్కువ ఉంది అసలు బాగా. ఇది కూడా వచ్చేసరికి మన దగ్గర బండిల్స్ అయితే 30 పీసులే, 30 కట్లే ఉన్నాయి. ఓకేనా, కట్టకి ఎన్ని పెట్టామన్నా? 30 పీసులు. 30 పీసులు పెట్టాము బండిల్ కి 30 పీసులు. ఇది వచ్చేదానికి రేటు 100 రూపాయలే పడుతుంది. 100 రూపాయలే. మెజర్మెంట్ 5 నుంచి 6. 5 నుంచి 6 చూపిస్తా. 3 ముక్కలు. 5 అంటే అచ్చంగా 5 రావు. ఇది కూడా కొలతలు 5.5, 6 అట్లా. 5 నుంచి 6 చెప్పాము, ఇంకా వీలైతే ఎక్కువ రావచ్చు, 6 లోపు రావచ్చు అలా అనమాట. భలే ఉంది కలర్, చాక్లెట్ స్నఫ్ షేడ్. ఇది వచ్చేసరికి 1.5 డిఫరెంట్ కలర్. 5.5 మామూలుగా చూస్తే ఏమైందంటే ఇది 2 మీటర్ల పైన ఉంటది ముక్క. కాదు మనం 2 మీటర్లు అని చెప్తున్నాము, 2.5 దాకా వస్తుంది. 2.5 5 ప్లస్ 1.5 6.5 దాకా వస్తుంది. ఓకేనా, కాకపోతే మనం ఏంటంటే 2 మీటర్లే చెప్తున్నాం. ఇలా ప్రతిదీ 5 నుంచి 6. 5 మీటర్లు ఏంటంటే ఎక్కడైనా అడ్జస్ట్మెంట్ లేకపోతే వస్తుంది అట్లా. అలాగని చెప్పేసి కొలత అయితే అచ్చంగా 5 రావు. సో 30 అండి డోలాలు 3 ముక్కలు వస్తాయి అనమాట. ముందే ఏనండి 2 ముక్కలు కాదు 3 ముక్కలు. మీరు ఏదైనా ఫ్యాబ్రిక్ వైజ్ యూజ్ చేసుకోవాలంటే చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ మనకి మంచి షేడెడ్ అనమాట. అలానే మనకి పింక్ కలర్ కాంబినేషన్, లైట్ అండ్ డార్క్ పింక్ షేడ్ అనమాట. ఓకే, లావెండర్ విత్ మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ మనకి బాందిని డిజైన్ అయితే వచ్చింది. ఇన్నర్ మనకి చెక్స్ వచ్చినాయండి. ఓకేనా, బాతిక్. అండ్ మనకి లైట్ లావెండర్ విత్ మనకి వచ్చేసరికి లైట్ అంటే ఎమరాల్డ్ గ్రీన్ లో లైట్ షేడ్ విత్ మనకి బార్డర్ అనమాట. అండ్ మనకి వచ్చేసరికి లైట్ గ్రే కి మనకి వచ్చేసరికి మెరూన్ అండ్ మనకి వచ్చేసరికి మంచి ఫ్లోరల్ బార్డర్ చాలా బాగుందండి. చాలా అంటే కలర్ కూడా డిఫరెంట్ గా ఉందన్నమాట. అండ్ షేడెడ్ చెక్స్ కలంకారీ విత్ మనకి చిన్న కడీ బార్డర్ అయితే వచ్చింది మ్యాంగోస్ తో. అన్ని కూడా డోలాల్లోనే మనము హై ఫ్యాన్సీలు చూస్తాం కదన్న, ఆ డిజైన్స్ ఎక్కువ ఉన్నాయన్న. అంటే రెగ్యులర్ గా చూసే డిజైన్స్ లేవు. రెగ్యులర్ గా డోలాల్ అంటే మనకి కొన్ని డిజైన్స్ ఇమేజ్ ఉంటుంది కదా, అలాంటి లేదన్న. అలాంటివి కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి అనమాట. కొంచెం హై ఫ్యాన్సీలో ఉన్నటువంటి డిజైన్స్ ఉన్నాయి. బ్యూటిఫుల్ బార్డర్ విత్ మనకి కలంకారీ డాన్సింగ్ డాల్ అడ్డ లైన్స్, లావెండర్ బాందిని డబల్ బార్డర్ మధ్యలో పోచంపల్లి బాందిని జెరీ లైన్స్ అనమాట. వావ్, ఇది కొంచెం మ్యాష్ మెల్లలో వచ్చే డిజైన్ అన్న. క్రష్ కూడా ఉందన్న. ఇది క్రష్ ఏంటంటే హై ఫ్యాన్సీలు. అవును, 4 ముక్కల చీర 350 రూపాయలు అమ్మింది. అలా అమ్మిందే ఇప్పుడు ఏంటంటే 3 ముక్కల్లో ఇస్తున్నాం. ఓకే, అది కూడా తక్కువ రేటుకి బాగున్నాయి. కస్టమైజేషన్ కి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. డార్క్ మనకి పికాక్ గ్రీన్ అండ్ మనకి పింక్ కలర్ కాంబినేషన్. వన్ మోర్ బ్యూటిఫుల్ గ్రీన్ అండ్ పింక్. ఇది కూడా మనకి వచ్చరికి కలంకారీ అండ్ షేడెడ్ ఎల్లో పింక్ నైస్ నావీ బ్లూ అండ్ మనకి ఆర్మీ షేడ్ పిస్తా షేడ్ బాగుంది. ఈ కాంబినేషన్ కూడా చిన్న చిన్న లైన్స్ ఇవన్నీ కూడా పట్టు జెరీ లైన్స్ అండి. అలానే డార్క్ మనకి వచ్చరికి టొమాటో రెడ్ విత్ మనకి వచ్చరికి ఎమరాల్డ్ గ్రీన్ అనమాట. ఓ గ్రే రెడ్ బదులు గ్రే పింక్ ఇచ్చారు కాబట్టి అట్రాక్షన్ గా ఉంది కలర్ అయితే. ఇలాంటి క్రేజీ కాంబినేషన్స్ అన్ని మొత్తం 30 పీసులు అయితే ఉంటాయి అన్నమాట. బాగుందన్న. ఆరెంజ్ లావెండర్ రెడ్ బార్డర్
అందులో సేమ్ డిజైన్ ఓకే ఓకే, ఇది కూడా కిరాక్ ఉంది. 30 పీసులు వస్తాయి బండిల్కి. ఓకేనా, ప్రతి బండిల్కి 30 అనమాట. ఇందులో ఆఫ్లు అట్లాంటివి ఏమి ఉండవు, సగం కూడా ఇవ్వం. ఎందుకంటే మనం పెట్టింది 100 రూపాయలే. 100 రూపాయలేనా ఇవి? 100 రూపాయలు రేటు అన్న. ఇందాక దానిలో సగం ఇస్తామా? 15 ఇందాక దాంట్లో సగం ఇస్తాం. సింగిల్స్ లేవు, 15 సపోర్ట్. ఇది వచ్చేదానికి ఓన్లీ 30 పీసెస్ బండిల్, 30 పీసులు బండిల్ తీసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే 3000 రూపాయలు మనం పెట్టి 3000కి చీరల కింద అమ్ముకోవచ్చు, డ్రెస్సుల కింద అమ్ముకోవచ్చు, లేదా 3 ముక్కలు విడిగా చేసే అమ్ముకోవచ్చు. అవునవును, ముక్క 50 రూపాయలు పోతుంది. ఎవరి ప్లానింగ్ వాళ్ళది అంతే. అలా వేసుకుంటా ఉంటే చాలా బాగుంటది. రేట్ కూడా రీజనబుల్, 100 రూపాయలు. అసలు మామూలు రీజనబుల్ కాదు, చాలా అంటే చాలా డెడ్ రీజనబుల్. అసలు జస్ట్ 100 రూపీస్ 30 పీసులు అనమాట. మాత్రం చాలా అనువైన రేట్ ఇది, ఆ రేటుకి రాదు అసలు. ఇది చీరకైనా ఎందుకు బాగుంటది అంటే ఒక అతుకు లోపలికి వెళ్ళిపోయింది, ఒక అతుకు బయటకు వస్తుంది, కనిపించదు. సన్నగా జిగ్జా చేసినట్టు చేస్తే చాలా మంది అంటే నవ్వు చాలా మంది సన్నగానే ఉన్నారు కాబట్టి వాళ్ళకైతే బాగా సరిపోయింది. అసలు ఇబ్బంది ఏం లేదు అసలు. అవును, ఈజీగా కొలతలు వస్తాయి కాబట్టి ఏముంది, 2 జాయింట్లేగా. అంటే ఒకటి లోపలికి వెళ్ళిపోయింది కాబట్టి ఒక జాయింటే లెక్క మనకి. ఓకేనా, నెక్స్ట్ వేరే కలెక్షన్ చూద్దామన్నా. ఒకసారి ఇట్లాగే ప్రతిదీ కూడా డోలానే ఉంటది, మిక్స్ కాదు. కాబట్టి డోలాలో కూడా మనకి హై ఫ్యాన్సీ డోలా డిజైన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ముక్కల చీరలే 350 రూపాయలు అమ్మించారు, 6 మీటర్లు వచ్చింది. ప్రతిదీ కూడా డోలానే. నైస్, వెరీ నైస్ కలెక్షన్ అండి. అస్సలు అంటే అసలు వదులుకోవద్దండి. అండ్ హై ఫ్యాన్సీ డోలాల్లో మనకు వచ్చేసరికి 5 నుంచి 6 మీటర్లు, అండ్ మనకు వచ్చేసరికి 3 ముక్కలు, అండ్ అంటే 2 జాయింట్లు, శారీ పర్పస్ ఫ్యాబ్రిక్ పర్పస్ రెండుగా యూజ్ అయ్యింది. అండ్ మనకు వచ్చేసరికి 100 రూపాయలు పడుతుంది. 100 × 30 3000 రూపాయలు. వచ్చేదానికి ఇది బ్రాస్. ఓకేనా, దీనికి 2 రకాల పేర్లు ఉంటాయి. ఇది వచ్చేదానికి గ్లాస్ బ్రాస్ స్టైల్ అంటారు, ఆర్గంజా బ్రాస్ అంటారు, చిరీ బ్రాసో అంటారు. ఇట్లా 3 రకాలు కలిపే వస్తాయి. ఇది ఆల్రెడీ మనం అమ్మింది 320 రూపాయలు అమ్మించారా. నాకు క్లియరెన్స్ సేల్, ఇందాక అమ్మాయి చెప్పింది క్లియరెన్స్ సేల్ అని వీడియోలో ఒక పార్ట్ క్లియరెన్స్ సేల్ ఉంది అక్క అని చెప్పి అనింది. అవును, ఇదొకటి అందులో. ఓకే, ఇది వచ్చేదానికి బండిల్కి 30 చీరలు వస్తాయి. ఈ 30 చీరలుగా తీసుకోవాలి, లేదు అనుకుంటే 15 చీరలు ఇస్తా. వీటిలో 15 సపోర్ట్ ఉంది. కట్టకైతే 30 పెట్టాం గానీ కస్టమర్లకి ఎవరికైనా అంటే ఏంటంటే కొంచెం చిన్న అంటే మాత్రం, అంటే మా చిన్న వ్యాపారస్తులు మాకు తక్కువ పెట్టుబడి ఉందంటే మాత్రం ఒకటే మీ పెట్టుబడి ఒకటే చోట స్టక్ అయిపోకుండా వీటిల్లో మాత్రం 15 సపోర్ట్ ఇస్తామండి. ఓకే అన్న, ఆహా సేఫ్టీగా అదొకటి ఇదొకటి కట్టి పెట్టారా. ఓకే చూపించడం బెటర్ అని మాకు. ఇది కూడా నా దగ్గర స్టాక్ అయితే ఎక్కువ లేదు, ఒక 600 చీర ఉంది. అదే క్లియరెన్స్ సేల్ లో పెట్టేస్తున్నాయి. డిజైన్స్ భలే ఉన్నాయి, చాలా డిఫరెంట్ గా ఉంటాయి, చాలా బాగున్నాయి. అసలు ఎంత కలర్ఫుల్ గా ఉందంటే కట్ట, రియల్లీ నైస్ అండి. తీసుకున్న వాళ్ళు ఎవరో కానీ ఈ కలెక్షన్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు లక్కీ, బాగా అమ్మేస్తారు స్పీడ్ గా. ఇది ఫ్యాబ్రిక్ ఐటమ్ వచ్చింది, ఆరెంజ్ ఎల్లో భలే ఉన్నాయి అన్న డిజైన్స్. ఇవి నాకు తెలిసి మాత్రం ఒక్కటి అస్సలు వద్దండి, సింగిల్స్ లేవుగా ఇందులో, సింగిల్స్ పెట్టాం. కాదు మేము చెప్పింది అది కాదు, ఒకటి వద్దంటే ఒక కట్ట వద్దండి, 2-3 కట్టలు వేసుకోండి అని మేము చెప్తున్నాము. ఎందుకంటే ఇంత ఆఫర్ ఇచ్చాక మేము ఎందుకు వదులుకుంటాం. బాగున్నాయి డిజైన్స్, మరి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో నిజంగా అండి. ఇది మీకు సపోర్ట్ ఇచ్చే మాట అనమాట. రియల్లీ డిజైన్స్ చాలా బాగున్నాయి. వావ్, కిరాక్ ఉంది డిజైన్ అయితే, బ్యూటిఫుల్ ఎల్లో మీద, అది కూడా అసలు ఎంత బాగా కనిపిస్తుందోనండి. నార్మల్ బ్రాసోలు కాదు, ఎందుకంటే కలెక్షన్ ఒక్కోసారి ఏంటంటే మనకి వజ్రాలు వైడూర్యాలు దొరుకుతాయి కలెక్షన్ మధ్యలో. అలా వచ్చినప్పుడు ఏంటంటే మనం పట్టుకుంటే మనకి ఎక్కువ లాభం ఉంటుంది. కొంచెం అలా 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 మనం కూడా ఎక్కువ బ్రెయిన్ ఉపయోగించి కస్టమైజేషన్ కి, ఏదైనా ఫ్రాక్స్ కుట్టడానికి, ఫ్యాన్సీ సారీస్ గా యూజ్ చేసుకోవడానికి కలెక్షన్ లో దమ్ము తెలుస్తుంది అన్న. అసలు రియల్లీ నైస్, అస్సలు మిస్ చేసుకోవద్దండి. నైస్ రామా గ్రీన్, ఎల్లో, పటోలా ఫ్లవర్, ఆరెంజ్ బటర్ఫ్లై, వెరీ నైస్, సూపర్ సూపర్ సూపర్. డార్క్ ఆరెంజ్ మీద బటర్ఫ్లై, అలానే మనకి కొంచెం లైట్ ఆరెంజ్ మీద మనకి వచ్చేసరికి కలంకారీ రౌండ్ డిజైన్. ఓకే, పింక్ మీదేమో నైస్ అన్న. కలర్స్ కూడా ఎక్కువ రావు, 6-7 కలర్స్ వచ్చాయి. అదే డార్క్ చాటే, 6-7 డిజైన్లు మారిపోతా వస్తాయి. ప్రతి చీరకి ఒక్కో చీర ఒక్కో డిజైన్ అన్నమాట. ఇక్కడ మనకి ఏంటంటే మెయిన్ కాన్సెప్ట్ డిజైన్ మీద, అన్ని కూడా ఏదో ఒక కలంకారీ డిజైన్ మీదే వచ్చినాయండి. రియల్లీ ఫెంటాస్టిక్ బ్రాసో. అసలు ఇంత హెవీ డిజైన్ మనకి వచ్చేసరికి ముందు క్లియరెన్స్ సేల్ లో వచ్చిందంటే కొంచెం ప్రైస్
రేట్ కూడా రీజనబుల్ గానే ఇస్తా. థ్యాంక్ యూ. ఓకేనా, 1000కి 4 చీరలు అంటే 250 రూపాయలు పడింది. 250 రూపాయలు రియల్లీ అని చెప్పేసి 4 అన్నాక చెప్పి 4 ఇస్తారా? 250 ఇంటూ 30 పీసులు 7500 పడింది. అలా తీసుకుంటే మీకు బెనిఫిట్. ఎందుకంటే బయట దొరకాలంటే దొరికే ఐటమ్ కాదు, రేటుగా దొరుకుతుంది. మేమే 325 రూపాయలు అమ్మినవి. నాకేంటంటే సరుకులు ఫుల్ గా ఉన్నాయి. ముందు షాప్ కు ఖాళీ చేద్దామన్న ఆలోచన. ఎంత ఖాళీ చేసినా వెళ్ళే వెళ్తానంటే వస్తానే, ఖాళీ మాత్రం కనబడతా. ఖాళీగా చూద్దామని ఒక కోరిక. ఓకే. సో అందుకని వజ్రాలని క్లియరెన్స్ సేల్ లో పెట్టారనమాట. ఇది మాత్రం మర్చిపోవద్దండి. ఒక కట్ట అస్సలు వద్దు, ఖచ్చితంగా మంచిగా అమ్ముతారు. ఒక 2 కట్టలు వేసుకోండి. ఒకవేళ చిన్న బడ్జెట్ ఉన్న వాళ్ళు ఒక పెద్ద కట్ట ఒక చిన్న కట్ట, అంటే మన కోసం 30 పీసులు ఉన్నాయి, మన కోసం 15 పీసులు కట్టి పెట్టారు కాబట్టి వేసుకుంటే మనకి డిజైన్స్ ఎక్కువ కలుస్తాయి. ఇక్కడ మనకి ఆల్మోస్ట్ పింక్, ఆరెంజ్, ఎమరాల్డ్ గ్రీన్, ఎల్లో కలర్, రామా గ్రీన్, క్రీమ్ కలర్ ఇవే ఉన్నాయి కాబట్టి వీటి మీద 30 రకాల డిజైన్స్ ఉన్నాయి. వదులుకోవద్దండి, బాగా అంటే ఇష్టపడతారు. బ్రాసోల్లో రెగ్యులర్ డిజైన్స్ చూసి బోర్ కొట్టేసిన వాళ్ళకి ఇవి చాలా కొత్తగా ఉంటాయి. షోరూమ్ టేస్ట్ బ్రాసో. ఇక్కడ ఇందాక కూడా మనం చూసిన ఈ డోలాల్లో ఏంటంటే మీరు కనుక గమనిస్తే ఇవన్నీ కూడా హై ఫ్యాన్సీలో, డోలాల్లో, బాక్సులు ఐటమ్ లో వచ్చే డిజైన్స్ అనమాట. ఇవి కూడా మనకి వీటిల్లో పెట్టారు. అంటే మనకి ఏంటంటే రెగ్యులర్ డోలాలు మనం కొన్ని చూసాం, మనందరికీ తెలుసు. అసలు అవి కానే కావు ఈ డిజైన్స్. ఇప్పుడు ఈ రోజు వీడియోలో డిజైన్స్ కి ఎక్కువ అంటే ఇంపార్టెంట్ ఉందన్నమాట. కాబట్టి అసలు మిస్ చేసుకోవద్దండి, వదులుకోవద్దండి. నా సజెషన్ అయితే మాత్రం అదైతే గమనించండి. ఏంటంటే రేట్లు మాకు కావాలని చెప్పేసి ఇచ్చేయడం అయిపోయింది, షాప్ ఖాళీ అయింది. ఇది ఒకటే చూస్తున్నాం మేము. మామూలుగా బయటకి వెళ్తే ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మీటర్ 220 రూపాయలు అమ్ముతాం. అలా మీరు 6 మీటర్లు తీసుకోవాలని ఎంత అయింది? 1200 రూపాయలు ఫ్యాబ్రిక్ అయిపోయింది. ఫుల్ శారీ కొనాలన్నా కూడా మాక్సిమం 1200 ఉంది. అలా చూసుకున్నా కూడా మీకు రేట్ తక్కువకి వచ్చింది. మర్చిపోయింది, ఇది కట్ సారీయా ఫుల్ సారీయా? కట్ సారీ. ఓకే. ఫుల్ కాదమ్మా, ఫుల్ నీకు కొనలేను అమ్మలేను. ఎందుకంటే ఫుల్ శారీ వచ్చేదానికి 1200 రూపాయలు హోల్సేల్ గానే ఉంది. మనం అంత రేటు పెట్టి కొన్నాం వెళ్తాం. అమ్మో, అసలు మన దగ్గర తీసుకొని బాగా లాభం అమ్ముకుంటున్నారు కాబట్టి చాలా మంది అంటే మధ్య కాలంలో అంటే కాదు, ఫస్ట్ నుంచి ఉన్నారు కానీ ఈ మధ్య ఎక్కువ మంది చాలా పాజిటివ్ రెస్పాన్స్, ఎప్పుడెప్పుడు వీడియో కోసం ఎదురు చూడటము అండ్ అంటే కొత్త కస్టమర్లకి బాగా కనెక్ట్ అయిందండి. షాప్ అయితే మాత్రం అస్సలు వదులుకోవద్దండి. నెంబర్ ఆఫ్ కస్టమర్స్ వీడియో పెట్టకముందే కొంతమంది ఇలాంటి కలెక్షన్ శనివారమే తీసేసుకుందామని వచ్చేసే వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఎందుకంటే వీడియో షూట్ చేస్తామన్న ఆలోచనతో అలా ఉంటుంది. ఇక్కడ మనకి వచ్చేసరికి రేట్లు చాలా రీజనబుల్ గా ఉంటాయి మన సాత్విక్ ప్రింట్స్ లో. 2.5, 6.5, 7, 7 జాకెట్ ఇందులో కట్ చేసుకోండి, కావాలన్నా తీసుకోవచ్చు. కానీ క్వాలిటీ మాత్రం అవసరం అండి. ఫ్యాబ్రిక్ ఐటమ్ ఇట్లాంటి ఏంటంటే లాంగ్ ఫ్రాక్లు కుట్టిస్తే ఇంకా ఎక్సలెంట్ గా ఉంటాయి. ఇదే క్లాత్ లాంగ్ ఫ్రాక్ కుట్టించి అమ్ముతున్నారు 4000 రూపాయలు. అదే మన కస్టమైజేషన్ చేసుకుంటే సూపర్. అసలు ముక్కలు చీర బొటిక్ వాళ్ళు పట్టుకున్నారంటే ఈ కలెక్షన్ ని 2-3 కట్టలు వేసుకోవటం బెటర్ అండి. ఫుల్ గిరాకుండే ఐటమ్ కాదు. నా దగ్గర అయితే స్టాక్ ఎక్కువ లేదు. ముందు ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకి దొరుకుతాయి, తర్వాత లేవు అని చెప్పి నన్ను అనుకోవద్దు. ఈ రేట్లు కూడా ఈ కలెక్షన్ ఉన్నంత వాటికి మాత్రమే. మీరు ఇంకొక వీడియో తీసుకొచ్చో లేకపోతే ఒక నెలకు వచ్చి వీడియో చూపిస్తే ఉండదా? మా దగ్గర ఈ చీరలు క్లియరెన్స్ పెట్టినప్పుడు నెక్స్ట్ ఉండదు, ఇంకా కలెక్షన్ ఉండదు మెయిన్ నాకు తెలిసి. నెక్స్ట్ ఇంకో ఐటమ్ షూర్ అన్న 250 ఇంటూ 30 పీసులు. ఎవరికైనా సపోర్ట్ ఇవ్వడానికి 15 కూడా ఇస్తున్నాము. 15 ఇంటూ 250 రూపాయలు. అండ్ మనకి వచ్చేసరికి ఇవి కూడా కట్ సారీస్ ఏనండి. అండ్ మనకి 1 జాయింట్ వస్తుంది, గుడ్ కటింగ్ కాబట్టి మనకి ఖచ్చితంగా జాయింట్ అనేది కుచ్చులలో వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వచ్చేదానికి ఇది కూడా క్లియరెన్స్ సేల్. ఓకేనా, ఇది వచ్చేదానికి ఆల్రెడీ మనం పెట్టినయే. ఇది వచ్చేదానికి వర్క్ మీద వస్తుంది, ప్లేన్ మీద వర్క్ ప్లస్ బార్డర్లు అన్ని వస్తాయి. ఇవి కూడా డ్యామేజ్ చీరలు, దానితో క్లియరెన్స్ సేల్. ఇది వచ్చేదానికి పట్టు హై ఫ్యాన్సీలు, ఇవన్నీ పట్టు చీరలు. డ్యామేజ్ అనేది రావచ్చు, రాకపోవచ్చు. డ్యామేజ్ లేకపోతే 5 మీటర్లు వస్తుంది, డ్యామేజ్ ఉంటే చీరా జాకెట్ వస్తుంది. మళ్ళీ చెప్పండి. డ్యామేజ్ లేకపోతే 5 మీటర్లు వస్తుంది, డ్యామేజ్ ఉంటే చీరా జాకెట్ వస్తుంది. ఉంటే పెద్దది వస్తుంది. ఇదే విచిత్రం. ఓకే, కంపెనీ వాళ్ళు చెప్పింది అది. అలాగే ఇది వచ్చేదానికి సిల్వర్ బుట్టాస్. ఇది వచ్చేదానికి ఇందులో ఇది కూడా డ్యామేజ్ చీరలే. నా దగ్గర ఏంటంటే అచ్చంగా బులుగులు మిగిలిపోయింది, అందుకని క్లియరెన్స్ సేల్ పెడుతున్నా. మామూలుగా అయితే డ్యామేజ్ చీర నేను 300-250 అమ్మింది. నాకేంటంటే బులుగుల్లోనే డిజైన్లు మారినాయి కానీ ఒకటే బులుగా మిగిలిపోయింది. అందుకని దీన్ని కూడా క్లియరెన్స్ సేల్ లో పెట్టేసాయి.
మొత్తం కలిపి 3 రకాలు కలిపి కేవలం 150 రూపాయలు. సూపర్ ప్రైస్ గా ఇవి అస్సలు అన్బిలీవబుల్. 150 రూపీస్ అంటే అసలు ఈ బుటాసు 150 అంటే ఇవి అన్బిలీవబుల్. ఈ వర్కులు అసలు నిజంగా సూపర్ అన్న, సూపర్ అంటే సూపర్. అసలు చాలా అమ్మేసాము, అయిపోయినాయి, ఇంకా కొద్దిగా ఉన్నాయి, అందుకని 3 కలిపి పెట్టాల్సి వచ్చింది. కొద్దిగానే ఎక్కువ ఉంటే ఒక ఐటమ్ దేనికి అది పెట్టుకోవచ్చు. అవునవునవును, కొంచెం లిమిటెడ్ గా ఉంది. విత్ మనకి వచ్చేసరికి ఇవన్నీ కూడా కొంచెం హెవీనే అనమాట. ఓకే, జస్ట్ ప్రైస్ 150 రూపాయలు అన్న. 50 రూపాయలు 20 చీరలు తీసుకోవాలి. ఓకే, 3 రకాలు కలిపి వస్తాయి. ఇది వచ్చేసరికి మళ్ళీ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లూ, కింద బార్డర్ ఏ కలర్ ఉంటే ఆ కలర్ హ్యాండ్స్ కి అనమాట. కట్టు చెంగు ఇలా. ఇంకో కలర్ కూడా తీద్దామన్నా. జస్ట్ 150 అన్న. ఎట్లా ఇవి అంటే కట్టలాగా లేకపోతే ఏంది? వీటి బండిల్కి 20 చీరలు, 3 ఐటమ్స్ కలిపి 20 చీరలు తీసుకోవాలి. 10 తీసుకుంటాము అంటే ఏమి ఉండదు. 3 రకాలు, ఇటు వర్క్, ఇటు పట్టు, అటు సిల్వర్ బుట్టాయి, 3 కలిపి 20 చీరలు పెడతాం. ప్రతి చీర ఇలాగే హైలైట్ గానే ఉంటది. డామేజ్ రావచ్చు, రాకపోవచ్చు. డామేజ్ అనే తీసుకోవాలి, అందుకని ఆ ప్రైస్ పెట్టేసాం. 150 రూపాయల కంటే అసలు దొరకదు. ఏది వచ్చిందో ఓకే జాకెట్ అయినా డామేజ్ లేదు దీనికి. అంటే ఆ మాట చెప్పకూడదు, ఉంది అనుకోవడం బెటరు. ఉంది అనుకుని మనం పెట్టేసాం అంతే, తీసుకోవడమే అంతే. ఎక్కడైనా రాకపోతే మీ అదృష్టం, వస్తే ఏదో ఒక రూపంలో ఇవి కూడా కస్టమైజేషన్ చేసుకోవచ్చు. చాలా మంది పోయినసారి పెట్టినప్పుడు అయ్యి వాటికి తీసుకున్నారు. ఇది సిల్వర్ బుటాస్ కొంచెం బ్లూలు ఎక్కువ ఉన్నాయి. నా దగ్గర ఉన్నదే బ్లూ ఎక్కువ, అందుకని చెప్పేసి బ్లూలే ఎక్కువ ఉన్నాయి. గ్రీన్ ఇది వచ్చేసరికి మొత్తం చీరా జాకెట్లు వస్తాయి. ఇది డామేజ్ అంటే మధ్యలో ఏమి రాదు, కింద అంచుల్లోనో వస్తా ఉంటది. ఓకేనా, పళ్ళు అక్కడ స్టోన్ అటుపోయింది, మనమే పైకి ఎత్తి చూపిద్దాం. స్టోన్ అదిగోండి అటువైపు అనమాట చీర. ఓకే, బ్లౌజ్ మామూలుగా లేదన్నా, మామూలుగా లేదు, జస్ట్ 150 రూపాయలు కేవలం. 150 ఇట్లా అంచుపోయింది. చీరలో అయితే ఎక్కడ లేదు నాకు, అది కొంచెం ఒక లైన్ అంచు బార్డర్ అనేది అది పోయింది కాబట్టి ప్రతి చీర ఇలాగే వస్తాయి, అంచుల్లోనే వస్తాయి. ఏమన్నా వస్తే గిస్తే అంచులో వస్తుంది. కాకపోతే డామేజ్ అనేది తీసుకోండి. పొరపాటు మేము అంచు అని చెప్పి అది మధ్యలో ఆడే చిన్న బొక్కరాంగాల్ని అది మళ్ళీ మమ్మల్ని అడుగుతారు. ఎందుకు డామేజ్ వస్తుంది అనుకుని ఓకే అనుకుని తీసుకోండి అంతే. అందుకే వీడియో క్లియర్ గా వినండి ఒకసారి, వింటే అర్థమైంది. పళ్ళు ఫుల్ జకాట్ రావడం ఇంకా అసలు కింద చూసావు కదా మంచు, ఇదే ప్రాబ్లం. ఇది పైన బ్లౌజ్ కటింగ్ లోకి వెళ్ళిపోయింది. అసలు ఫ్రాక్స్ కి సెట్ అయిపోతాయి కదా, బొటిక్ స్టైల్ కి బాగా. చీర మధ్యలో అయితే ఎక్కడా డామేజ్ రాదు. అది మాత్రం ఏదేమైనా ఇవి మనకి మిస్ ప్రింట్స్ గానీ డామేజెస్ ఉన్న సారీస్ అండ్ వర్కులు, అలానే మనకి వచ్చరికి జార్జెట్స్, అలానే మనకి వచ్చరికి మంచి పట్టులు, ఈ 3 కలిపి మనకి కట్టకి 20 పెడతాము. 150 రూపాయలు అయితే పడుతుంది. అండ్ మన 150 × 20 అనమాట. ఇవి వచ్చేసరికి మనకి కంప్లీట్ గా ఫుల్ సారీస్, 3 ప్యాటర్న్ ఫుల్ సారీస్ ఏనండి. ఈ వర్క్ చీరలు అయితే ఎక్కువ పక్కన రావాలా, ఇటు వచ్చేసింది. మీరు తిప్పుతారు, అట్టే తిప్పుతారు మీరు, ఆయన చూసుకుంటాడు, మనకు చూపించడం. బ్లౌజ్ ఇట్లా వర్క్ లో వచ్చినప్పుడు ఏంటంటే ఏది పైకి ఏది కింద అనేది. సరే ఇంకో చీర తీయండి, ఇవి మనకు డిస్కషన్ ఎందుకన్నయ్యా. వర్క్ శారీస్, బుటా శారీస్, పట్టు శారీస్ 3 రకాలు కలిపి కేవలం 150 రూపాయలకి బోర్చర్ వచ్చేస్తుంది. అవును, అసలు రియల్లీ నైస్. ఓకే, సార్ తిప్పుతున్నాడు బాబు, ఫస్ట్ లోనే తెలుసుకున్నాడు తప్పని. పళ్ళు కూడా కూర్చుని వచ్చింది. మొత్తం అంతా ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ అనమాట. రెడ్ స్టోన్, పింక్ కి గ్రీన్ కాంబినేషన్ అసలు ఎక్సలెంట్. పెద్ద పెద్ద పట్టు చీరల్లో ఒక 20,000 పెట్టిన పట్టు చీరకు కూడా ఈ కాంబినేషన్ కంపల్సరీ ఉంటది. అది ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్. సూపర్ నైస్.
ఇలా వచ్చి మొత్తం ఇట్లా వస్తాయి కాబట్టి 3 రకాలు కలిపి 20 చీరలు చేసి బండ్లు పెడుతున్నాము. కేవలం 150 రూపాయలు ఒక చీర. 20 చీరలు అంటే 3000 రూపాయలు. 3000 రూపాయలు అంటే చాలా తక్కువ. 3000కి 20 చీరలు వస్తాయి. అందులో మంచివి వస్తాయి, డ్యామేజ్ వస్తాయి. ఎలా వచ్చినా కూడా ఖచ్చితంగా కాయ లాభం పక్క. కాయ లాభం పక్క. కాయ అంటే చీర అదే అంటున్నా, చీర ఇది నెక్స్ట్ ఇంకో కలెక్షన్ లోకి వెళ్దాం. నెక్స్ట్ వచ్చేదానికి బ్రాసో. కింద మనం చూపించిన బ్రాసో ఒకటి, అది ఐ ఫ్యాన్సీ. ఇది వచ్చేదానికి వేరే, ఇది కూడా ఫ్యాన్సీ కిందే, కాకపోతే ఈ కంపెనీ వేరు, ఆ కంపెనీ వేరు. ఇందులో వచ్చేదానికి రకరకాలుగా వస్తాయి డిజైన్స్ అనేవి డిఫరెంట్ గా వస్తాయి. ఓకే, 2 బిట్టేనా? 2 ముక్కలే. ఓకే, బ్లౌజ్ వచ్చింది. మనం అంతకుముందు అమ్మిందే. ఓకే, బ్రాసోనా? అంతకుముందు మనం 235 రూపాయలు అమ్మాం. ఓకే ఓకే, అవే దాంట్లో నేను క్లియరెన్స్ కింద పెట్టేస్తాను. షాప్ ఖాళీ చూసావు. అవునవును, ఎంత బ్రాసో దాకా చివరిదాకా బ్రాసోనే ఉంది. చూసావు, ఇవి ఆ సారీస్ 300 రూపాయలు పెట్టి. అవునవును, అప్పుడు పెట్టి అయిపోయింది. మళ్ళీ వచ్చింది అప్పుడు 25 రూపాయలు ఎక్స్ట్రా పెట్టి కూడా తగ్గించావు మళ్ళా. మళ్ళీ వచ్చింది. ఏం చేస్తుందో తప్పట్లా, ఇంకా వద్దు అంటే పంపిస్తున్నారు. సో కలెక్షన్ అనేది అంత క్రేజ్ అయితే ఉంది. ఒక్కో చీర ఒక్కో స్టైల్లో వస్తుందమ్మా. ఓకే, బండిల్కి ఎన్ని పీసులు పెట్టావు? దగ్గర ఒక 60-70 డిజైన్లు వస్తాయి. 60-70 డిజైన్లు కాను. బండిల్కి ఎన్ని పీసులు కట్టి పెట్టావు అన్న? 30 పీసులు కట్టి పెట్టావా? కూడా నేను తగ్గించేస్తున్నా. సో చూస్తున్నారు కదా, బ్రాసోలోని ఇంత డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంటుందన్నమాట. బాగుంటుందండి, మంచి షైనింగ్ అయితే ఉంటుంది. బార్డర్ కూడా షైనింగ్ అయితే వస్తుందన్నమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అయితే ఉంటుంది. బండిల్కి మినిమం 30 పీసులు అయితే ఉంటాయి మీకు కంపల్సరీగా. కావాలా మనం అంటే పెట్టుబడి మనకు ఎక్కువ పెట్టలేని వాళ్ళకి సగం కూడా ఇస్తాం. 15 చీరలు కూడా. అవును, 15 చీరల ఆప్షన్ కూడా ఉంటుంది. అవును, ఎందుకంటే 30 చీరలు దానికి ఏంటంటే రేట్ ఎక్కువైపోతుంది. రేట్ కాదు, బడ్జెట్ ఎక్కువైద్ది. అవునవును, చీరలు తీసుకోవాలంటే దానికి రేట్ ఎక్కువ. 15 చీరలు తీసుకుంటే ఒక్కొక్కటి ఒక డిజైన్ వస్తుంది కాబట్టి చక్కగా 15 డిజైన్లు చొప్పున 15 చీరలు వస్తాయి. 30 డిజైన్లు వస్తాయి. క్లాత్ మాత్రం చాలా బాగుంది. ఎందుకంటే ఇంత ఫ్యాన్సీ అంటే మనకి బ్రాసోలో ఇంత హెవీ క్వాలిటీ అనేది కట్ సారీస్ లోనే ఉంటుంది. మీకు ఇవన్నీ కూడా 1 బండిల్. అవునన్న, ఇవన్నీ కూడా 1 బండిల్లో డిజైన్సే బాగున్నాయి. కలెక్షన్ కంపల్సరీ ఉంటుంది, కానీ కంపెనీ బ్లౌజ్ వస్తుంది కదా. ఓకే ఓకే, ఎంత రేట్ ఇస్తున్నావు అన్న ఇది? ఇప్పుడు చెప్తా. క్లియరెన్స్ పెట్టాం కదా, ఇందులో అయితే సింగిల్స్ అట్లాంటివి ఏమి ఉండవమ్మా. మినిమం 15 చీరలు తీసుకోవాలి. తీసుకుంటేనే మీకు నేను చెప్పిన రేట్ వచ్చింది. మినిమం 15 పక్క. సింగిల్స్ అట్లాంటివి ఏమి ఉండవు ఇందులో. ఇవన్నీ కూడా ఒక బండిల్లో ఉన్న చీరలు మీకు చూపిస్తున్నాము. ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అయితే వస్తుంది అనమాట. రేర్ గా కంపెనీ బ్లౌజ్ అనేది తగిలింది. ఇట్లా వస్తుందా? ఓకే, ఇది ఇట్లా ఈ డిజైన్ వచ్చింది చూసారా, ఇట్లా మనకి కంపెనీ బ్లౌజ్ అయితే ఉంటుంది అనమాట. క్లాత్లు అయితే ఎక్సలెంట్ గా ఉంటాయి. బ్రాసో రంగాలు పిచ్చి బ్రాసోలు కాదమ్మా, ఇది వచ్చేదానికి ప్యూర్ బ్రాసోలు. ప్యూర్ బ్రాసో వస్తుంది. ఇక్కడ ఉన్నాయన్నీ కూడా బ్రాసోనే. అక్కడ ఉన్న స్టాక్ మొత్తం కూడా బ్రాసో స్టాకే ఉందన్నమాట. ఇదిగోండి, ఇవన్నీ కూడా ఇలా డిజైన్లు వస్తాయి. ఒకసారి చూపించు, కూర్చున్న పక్కన ఆ వెనకాల పక్కకు కూడా బ్రాసోలే. ఓకే, ఇప్పుడు ఇక్కడ వేసినవి కూడా 1500 చీర దాకా ఉంటుంది. 1500. ఓకే అన్న, కావాల్సిన త్వరగా ఆర్డర్ పెట్టుకోండి. ఎందుకంటే దీనికి ఇచ్చే రేటు చాలా రీజనబుల్ గా ఇస్తున్నాం. కేవలం 190 రూపాయలు, 190 రూపాయలు. నేను 235 రూపాయలు, 240 రూపాయలు అమ్మింది. మళ్ళీ మాకు జిఎస్టీలు వస్తాయి బయట పంపిస్తే. మనం ఇక్కడ షాప్ కూడా అమ్మేటప్పటికి ఏంటంటే జిఎస్టీలు ఉండవు. జిఎస్టీ కలపకుండా ఇస్తున్నాం. సో 190 రూపీస్ మాత్రమే, మీకు 190 రూపాయలకే ఇస్తున్నా. బండిల్ తీసుకున్న వాళ్ళకైతే చాలా ఫేవర్ గా ఉంటుంది. ఎందుకంటే 2 బండిలు తీసుకున్నా కూడా మీకు 60 డిజైన్లు వస్తాయి. అవును, బండిల్కి 30 డిజైన్లు కదా. 60 చీరలు తీసుకున్నా 60 డిజైన్లు వస్తాయి. ఒకదానికి కూడా సంబంధం లేకుండా వస్తాయి. 60 చీరలు 60 డిజైన్లు. బండిల్కి 30 చీరలు తీసుకుంటే మీకు 5700 పడుతుంది. 5700. ఓకే అన్న, అంటే 30 చీరలు 30 × 190 రూపాయలు. 200 వేసుకుంటే 6000. ఓకే, దానిలో 30 చీరలు 300 తగ్గిస్తాం కాబట్టి 5700 రూపాయలు. 5700. ఓకే అన్న, హాఫ్ కావాలంటే ఇస్తా. 15 చీరలు ఇస్తా. 15 చీరలు 15 డిజైన్లు కల్పిస్తా. ఓకే అన్న, లేదు
సింగిల్స్ అయితే లేవు. నేను దగ్గర చాలా డిజైన్ చూపించాను. అవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే జస్ట్ ఒక బండిల్లో ఉన్న డిజైన్స్ అయితే చూపించామన్నమాట. కేవలం 190 రూపాయలు మాత్రమే ప్రైస్ వచ్చేసరికి. ఈ బండిలో అవును రాలేదు, అవన్నీ మనం ఓపెన్ చేయలేదు కాబట్టి ఆ డిజైన్స్ అయితే ఇంకా రాలేదు. ఇక్కడ ఉన్న వాటికి తీసుకున్న వాళ్ళకైతే చెప్పండి, మీకు ఆన్లైన్ లో తీసుకున్న వాళ్ళకి 30 చీరలు తీసుకుంటే 30 డిజైన్లు చూపించి ఫోటో పెట్టిన తర్వాత ఇస్తా మీకు. ఇబ్బంది ఏమీ లేదు. 60 చీర కావాలనుకున్నారు 2 బండిల్స్ 60 డిజైన్లు చూపిస్తా మీకు. అసలు ప్రాబ్లమే ఉండదు. మీకు అన్ని ఫోటోలు పెట్టిన తర్వాతే నేను ఇస్తా ఆన్లైన్ లో బుక్ చేసుకునే వాళ్ళకి. ఈ ఫేవర్ అయితే చేస్తా. ఇక అంతకంటే చేయలేము. సింగిల్ చీరలు మాత్రం అడగొద్దు దయచేసి. సింగిల్ చీరలు లేవు. సింగిల్ కావాలని పెట్టొచ్చు కానీ ఏ చీర అని ఇస్తాం? చాలా డిజైన్లు ఉంటాయి. డిజైన్లు వాళ్ళు ఫోటోలు పెట్టండి అంటారు, అవి మన వల్ల కాదు. అందుకని సింగిల్స్ లేవని చెప్పాను. ఓన్లీ 15 చీరలు లేదంటే 30 చీరలు. 15 అనేది మనకి ఆఫర్ ఉంది కాబట్టి 15 తీసుకోవాలి. 14 తీసుకున్నాం కదండి, ఆ రేట్ ఇవ్వరు. ఏం లేదు, 15. ఓకే సరే అమ్మా. అలాగే మన దగ్గర లంగాలు ఉంటాయి. రెగ్యులర్ సైజ్ 95. అవును. జంబో వచ్చేసరికి 130 రూపాయలు. అవును. బండిల్కి 25 వస్తాయి. 25 రంగులు 25 లంగాలు వస్తాయి. కావాలను ఆర్డర్ పెట్టుకోండి. హోల్సేల్ అయినా రిటైల్ అయినా అదే రేటు, ఒకటే రేట్. అవును, ఒకటే రేటు. సరే అమ్మా, ఈ వారం ఇది కలెక్షన్. వచ్చే వారం మళ్ళీ ఇంకో కలెక్షన్ తో నేను ముందుకు వస్తాను. బాయ్ అన్న.